ఆదాబ్లో ఇవాల్టి స్టోరీ చెరువులలో వాసవి నిర్మాణాలు. చెరువుల పాలిట యముడిగా మారిన విజయ్ కుమార్, మూసాపేటలో గొలుసుకట్టు చెరువుకు గొల్లెం పెట్టిన కబ్జాకోర్లు, మైసమ్మ చెరువు మాయం చేస్తున్న ముష్కరుడు, అడ్డదారిలో చెరువులో జిహెచ్ఎంసీ అనుమతి పొందిన వైనమంట. చెరువును చెరబట్టిన నేటికి నమోదు కాని కేసులు, యథేచ్ఛగా మట్టితో పుడుస్తున్న పట్టించుకొని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. తాము చేస్తున్న అక్రమాలు అక్రమం అయినట్లు కలరింగ్. సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వాసవి సరోవర్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ వాసవి సరోవర్ అక్రమాలపై చర్య లేవంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్స్ అని మొన్న కూడా రాసిన ఈ వార్త గురించి మొన్న కూడా డిస్కస్ చేశాము. అయితే ఈ ఫోటో కొంచెం జూమ్ చేసుకో. ఇది కాముని చెరువు నుండి మైసమ్మ చెరువుకు వెళ్తున్న నీరు. ఇక్కడి నుంచి వేవర్ మార్గం ఉంది. సో మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. మీకు మొన్న కూడా చెప్పాము, మేము ఆదాబ్ హైదరాబాద్ కానీ ఆదాబ్ న్యూస్ కానీ ఏదన్నా ఒక ఆర్టికల్ గురించి కానీ ఏదన్నా ఒక అక్రమం గురించి కానీ మేము చెప్పే ముందు పూర్తి ఆధారాలతో సహా మేము ముందు ఉంచుతాం. మేము ఇది జూమ్ చేసుకో చూడండి. వాసవి సరోవర్ చూపించిన సర్వే నెంబర్లు ఎఫ్డిఎల్లో 100% ఉన్నట్లు చూపిస్తున్న మ్యాప్ ఇది. ఇదంతా చాలా క్లియర్గా ఇక్కడ చూడండి. ఇదిగో ఈ మ్యాప్లో కూడా ప్రభుత్వ మ్యాప్ ప్రకారం కామూరు చెరువు నుండి పక్కనే ఉన్న మైసమ్మ చెరువు ఉన్నట్లు చూపుతున్న హెచ్ఎండిఏ లేక్ మ్యాప్ ఇది. ఇంత క్లియర్గా ఇక్కడ ఎక్కడ చెరువు కనిపించినా వదలలేదు. పాగా వేసేస్తున్నారు, అక్రమ మార్గంలో ఆక్రమించేస్తున్నారు. ఏ క్రమంలో ఇలాంటి క్రమంలో ఈ ఆక్రమించే ఇలాంటి దీంట్లో ముందు వరుసలో ఉన్నాడు మన వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత విజయ్ కుమార్. ఇప్పుడు ఆయన పాదం మోసాపేటలోని గొలుసుకట్టు చెరువు మీద పడింది. దాన్ని దిగమిందుగా పదం వేశారు. ఇంకేముంది, అవినీతికి గడ్డకరుస్తున్న అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. కావాల్సినంత డబ్బు వెదజల్లాడు. రహదారిలో వెళ్ళేవాడికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనవాడు అడ్డదారిలో వెళ్తాడు కాబట్టి అలా జిహెచ్ఎంసీ అనుమతులు సంపాదించాడు. ఇక ఆయన వెదజల్లిన డబ్బులు తీసుకొని ఆ అడ్డదారిని రహదారిగా మార్చి అనుమతులు మంజూరు చేశారు అవినీతి అధికారులు. ఇతగాడి కొరల్లో చిక్కిన మైసమ్మ చెరువు విలువెల్లాడిపోతుంది. దర్జాగా కబ్జా భాగోతానికి తెరలేపాడు విజయ్ కుమార్. హైడ్రా ఎంత కటుగా వ్యవహరిస్తున్నా ఈయన భయపడటం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మారేందుకు హైడ్రా ఇతగాడిని కట్టడి చేయడం అన్నది మిస్టరీగా మారింది. ఈ కథ ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. మీకు మొన్న కూడా ఒక 3 days బ్యాక్ కూడా ఆదాబ్ హైదరాబాద్లో కానీ ఆదాబ్ న్యూస్లో కానీ వాసవి సరోవర్ గురించి వీళ్ళు ఆక్రమించిన కడ్డాల గురించి చెప్పాం. ఇప్పుడు మూసాపేటలోని కాముని చెరువుని తర్వాత మైసమ్మ చెరువు దగ్గర దాదాపుగా ఆ 2 చెరువుల్ని ఆక్రమించేసుకుంటూ వీళ్ళైతే లేఅవుట్లు కడ్డాలు వేసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళే మొన్న వీళ్ళ అబ్బాయి ఒకళ్ళు మాట్లాడుతూ ఇదిగో ఇక్కడ వీళ్ళ అబ్బాయి విజయ్ కుమార్ వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ ఏది ఇక్కడ గొలుసుకట్టు చెరువులోనే ఈ చెరువు నుంచి ఆ చెరువుకు వెళ్ళాలంటే ఈదుకుంటూ వెళ్ళాలా అని ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి విజయ్ కుమార్ కుమారుడే బహిరంగంగా మాట్లాడాడు. అంటే చెరువును పూడ్చామని చెప్పకనే వాళ్ళు బహిరంగంగా చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇట్లా మొన్న రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ చెరువుల కబ్జాల గురించి, బఫర్ జోన్లో ఆక్రమించడం గురించి, 111 జీవో తొంగలో దొక్కి అక్రమ కట్టాలు కట్టడం గురించి. ఇవన్నీ మనం ఎంత మాట్లాడుకున్నా ఇక్కడ చూస్తే మైసమ్మ చెరువు హెచ్ఎండిఏ లేక్ ఐడి నెంబర్ 4800 చూపిన విధంగా మైసమ్మ చెరువు వాటర్ స్ప్రెడ్ ఏరియా 51 ఎకరం 20 గుంటలుగా ఉంది. గొలుసుకట్టు చెరువులైన కాముని చెరువు నుండి మైసమ్మకు చెరువు వచ్చిన నీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,49,944 ఎకరాలుగా చూపించారు. నిర్మాణ అనుమతులు ఇచ్చే జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ యొక్క లేక్ ఐడి కోఆర్డినేషన్ పాయింట్ పరిశీలిస్తే పారదర్శకంగా పనిచేసే ఏ అధికారి కూడా నిర్మాణానికి అనుమతులు ఇవ్వరు. ఎఫ్డిఎల్లో నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కుకట్పల్లి జోన్ కె గంగాధర్ సిటీ ప్లానర్ అనే అధికారికి హెచ్ఎండిఏ లేక్ ఐడి కనపడలేదా? మైసమ్మ చెరువులో నిర్మాణ అనుమతులు ఇవ్వద్దని తెలియదా? లేక్ ఐడిలో కోఆర్డినేషన్స్ పాయింట్ చాలా స్పష్టంగా కనిపిస్తుండగా యథేచ్ఛగా నిర్మాణాలు ఇవ్వడంపై జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాల్ దృష్టి సారించి తక్షణమే రద్దు చేయాలని చెప్పి సామాజికవేత్తలు వీళ్ళంతా కోరుకుంటున్నారు. నిజంగా
దాదాపుగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే 1,49,944 ఎకరాలుగా చూపించారు. ఇక్కడ 51 ఎకరం 20 కుంటలుగా ఉంది. అంటే దాదాపు రెండు చెరువుల్ని మైసమ్మకుంట చెరువు కానీ లేకపోతే మనకి కాముని చెరువును కానీ రెండింటిని దాదాపుగా కనుమరుగు చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. వాసవి సరోవర్ అధినేత విజయ్ కుమార్ గారు దాదాపుగా పూర్తిగా కాముని చెరువుని మైసమ్మ చెరువుని రెండింటిని ఆక్రమించేసి అసలు చెరువుల్ని కొంతమంది కొంత ఆక్రమిస్తున్నారు, లేకపోతే చెరువు క్యాచ్మెంట్ ఏరియాలో కానీ బఫర్ ఏరియాలో కానీ ఇల్లు కడుతున్న పరిస్థితి మనం కనబడుతుంది. కానీ ఇక్కడ మూసాపేట దగ్గర మాత్రం పూర్తిగా ఈ రెండు చెరువుల్ని దాదాపుగా పూర్తి చేసి అసలు అక్కడ చెరువు అనే ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇంత జరుగుతున్నా జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇరిగేషన్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, రీసెంట్గా వచ్చిన మన హైడ్రా కమిషన్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇంత జరుగుతున్నా ఇంత పెద్ద రెండు చెరువుల్ని కబ్జా చేసేసి దాదాపుగా కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టేస్తున్నప్పటికీ కూడా, కన్స్ట్రక్షన్స్కి అనుమతులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకునే పరిస్థితులు కనపడుతున్నాయంటే ఈయన ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అంతంత గట్టిగానే మొట్ట చెప్పడం కనపడుతుంది. విజయ్ కుమార్ గారు, వాసవి కన్స్ట్రక్షన్స్, వీళ్ళ అరాచకాలు మనం రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ప్రతి చోట. ఇక్కడ రోజుకొకటి అల్ట్రా స్పేసియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ అంట, వాసవి సరోవర్ అల్ట్రా స్పేసియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ అంట. చెరువుల్ని కబ్జా చేస్తే అల్ట్రా స్పేసియస్ ఏంటి, డీలక్స్, ఇంకా అల్ట్రా డీలక్స్, ఇందిరా, గరుడ స్పేస్ అవి కూడా వస్తాయి. చెరువుల్ని కబ్జా చేసుకుంటూ కట్టుకుంటూ వెళ్ళే కొందికి విజయ్ కుమార్ గారు మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. ఇప్పుడు మీరు చెరువుల్ని ఈ విధంగా కబ్జా చేసి ఈ విధంగా ఆక్రమించుకుంటూ పోతున్నారు. రేపు వర్షాలు పడతాయి, వరదలు వస్తాయి, పరిస్థితి ఏంటి? చెన్నైలో మీకే మీ అపార్ట్మెంట్లోకే నీళ్ళు వచ్చేది గుర్తుండే ఉంటుంది చాలా మందికి. 2016-17 టైంలో వచ్చిన వరదలకి ప్రగతి నగర్ వైపు, అటువైపు ప్రగతి నగర్, నిజాంపేట వైపు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన నీళ్లు. ఫస్ట్ ఫ్లోర్కి నీళ్ళు వచ్చినాయి అంటే అది ఫస్ట్ ఫ్లోర్ కాదు, మీరు కిందకి కట్టారు దాన్ని, నీళ్ళు వచ్చినాయి. చెరువులను ఆక్రమించి కట్టారు, ఫస్ట్ ఫ్లోర్కి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆక్రమించి కట్టుకుంటూ వెళ్తున్నారు. రేపు ఒక పెద్ద వర్షం పడి వరద వస్తే మీ కార్లు కొట్టుకుపోతూ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్లు కొట్టుకుపోతూ ఉంటాయి. అంటే ఎంతమంది ప్రాణానికి మీరు ముప్పు తేబోతున్నారో ఆలోచించుకోండి. చెరువుని ఆక్రమించి కబ్జా చేయడం పెద్ద టాలెంట్ అనుకుంటున్నారు ఇవాళ రేపు. ప్రతి ఒక్కళ్ళు చెరువులను ఆక్రమించేసి బఫర్ జోన్లు ఆక్రమించేసి కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిన్న మనం మాట్లాడుకున్న 111 జీవో గురించి కూడా ఈ సంవత్సరంలో ఇది అక్కడ హిమాయత్ సాగర్ గేట్లు తీయటం మూడోసారి. ఒక రైనీ సీజన్లో 3 సార్లు గేట్లు తీసేస్తున్నారంటే ఇక ఏంటి పరిస్థితి? ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు తాగటానికి? తగ్గిపోతున్నాయి. చెరువుని స్పేస్ కెపాసిటీ లేక నీళ్లు నిండిపోయి బయటకు వచ్చేస్తే గేట్ వదిలేస్తున్నారు. అవి ఏమవుతాయి? మూసిలో కలుస్తాయి వెళ్ళి, ఎవరికి పని కాకుండా పోతాయి అవి. అంటే ఒక సంవత్సరంలో 3 సార్లు గేట్లు ఓపెన్ చేశారు. ఇంకా ఇది మనకి ఇంకా ఆగస్టు పూర్తి కూడా కాలేదు, ఇప్పటికే 3 సార్లు గేట్లు ఓపెన్ చేశారంటే పరిస్థితి ఏంటి? ఇలా మీరు చెరువుల్ని లేకపోతే బఫర్ జోన్లో ఉన్న వాటిని, రిజర్వాయర్ల దగ్గర వీటన్నిటిని మీరు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక హైదరాబాద్లో పోను మీరు ఇప్పుడు అక్రమంగా అధికారులకు ఇస్తున్న డబ్బులు ఏవైతే ఉంటాయో, అధికారులకు మీరు ఇస్తున్న లంచం ఏవైతే ఉంటుందో అవి తిని బతకాల్సి వచ్చింది. అవి తిన్నా కూడా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉంటుంది మీకు. ఆలోచించుకోండి. మీరు చేసేది ఇప్పుడు మీ స్వలాభం కోసం, మీ యొక్క లాభం కోసం, మీ యొక్క డబ్బు అపేక్ష కోసం మీరు చేస్తున్నారు. మీరిచ్చే డబ్బులకు కకృతిపడి కొంతమంది అధికారులు, మీరిచ్చే డబ్బులకు కకృతిపడి లంచాల మత్తులో జరుగుతున్న అధికారులు, అంతేకాకుండా విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క అవినీతి దానికి కానీ లేకపోతే మీ యొక్క డబ్బు ఆశకు కానీ రేపటి రోజున సామాన్య ప్రజలు మీ వాసవి సరోవర్లోనో లేకపోతే మీ దగ్గర ప్రజలు కాదు, మీ వల్ల ఆ ప్రజలతో పాటు మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రజలు అందరూ కూడా